ఏపీ ప్రభుత్వం ఏడాది పాలన పనితీరుపై సర్వేలైతే నిర్వహించారు. వారి సర్వేల గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా పట్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, మరి అంటే ఏపీ ప్రభుత్వం ఏడాది పాలన పనితీరుపై అయితే ఒక సర్వేలు అయితే నిర్వహించారు. మరి సర్వేలను బట్టి రాబిన్ శర్మ అండ్ కేకేలో అయితే సర్వే అయితే నిర్వహించారు. అసలు ఈ సర్వే వెనకాల ఏముంది, ఏం చెప్తారు దీని గురించి? అంటే 1 ఇయర్ అయిపోయింది కదా, మీరు అన్నట్టుగా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా భిన్న స్వరాలు వినిపించాయి. అంటే ఎలా ఉంది కూటమి ప్రభుత్వం, కొద్దిగా నెగిటివ్, కొంచెం ఎక్కువ పాజిటివ్ వచ్చింది. సో కొద్ది నెగిటివ్ను కూడా మనం పట్టుకోగలగాలి. అంటే ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, మనం అన్నీ అమలు చేస్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ సూపర్ 6లో ఒక్కటి తప్ప అన్నీ అమలు అయిపోయాయి. పెన్షన్లు ఇస్తున్నారు, పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగ కల్పన అవుతోంది, రోడ్లు బాగుపడ్డాయి. ఎక్కడికక్కడ మంత్రులు కావచ్చు, లేదు ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాల్లో కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు పనులు చేస్తున్నారు, జరుగుతున్నాయి. అయితే ఆ మధ్యకాలంలో కేకే సర్వేలో కొంతమంది మంత్రుల మీద కొంచెం నెగిటివ్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు, కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. మొన్న పనితీరు బాగలేక వాళ్ళని తిట్టారని తెలిసింది మనకి. అయితే అదేమి 100% నెగిటివ్ కాదు, 50% నెగిటివ్ కాదు, 75 కూడా కాదు. అయితే అయినా కూడా అసలు ఏడాది పాలన ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవటం చాలా ముఖ్యం. మనకి పూర్వకాలం రాజులు చూడండి, మారు వేషాల్లో వెళ్ళి తెలుసుకుంటూ ఉండేవాళ్ళు, అయితే వేగుల ద్వారా తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు మన సర్వేలు అంటున్నాం, అప్పుడు వేగులు ఉండేవాళ్ళు. లేకపోతే మంత్రి గారు వెళ్ళి మారు వేషంలో తెలుసుకోవటం, ఇట్లా ఎవరో ఒకరు వెళ్ళడం తెలుసుకోవటం, లేకపోతే మంత్రి రాజుగారు స్వయంగా వెళ్ళి తెలుసుకోవటం. అంటే అసలు ఎవరెవరికి కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు ఎలా తీర్చాలి, మర్నాడు ఒక రాజ్యసభలో కొలువై ఉన్నాక వాళ్ళని పిలవటం, ఆ సమస్యలు పరిష్కరించడం జరిగేది. సో ఇప్పుడు అంటే అదే కోణం. కానీ ఇప్పుడు ఆధునిక కాలానికి తగ్గట్టుగా ఏం చేసుకున్నారంటే ఈ సర్వేలు చేస్తున్నారు. మనకి తెలుసు ఎలక్షన్స్ ముందు కూడా చాలా సర్వేలు వచ్చాయి, ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇప్పుడు కేకే సర్వే కావచ్చు, లేకపోతే రాబిన్ శర్మ సర్వే కావచ్చు. కేకే సర్వేలో ఏం చేశారంటే 10,000 శాంపిల్స్ దాకా తీసుకోవటం జరిగింది. రాబిన్ శర్మ అంత తీసుకోకపోవచ్చు, కొంతవరకు తీసుకున్నారు వాళ్ళు. సో మొత్తం మీద ఓవరాల్గా బాగానే ఉంది, నెగిటివ్ అయితే లేదు పెద్దగా ప్రజల్లో. ఏదో కొద్దిగా ఒక 1% 2% ఉండొచ్చు, అది ఎక్కడైనా ఉంటుంది. ఏంటి, మంచి ఉండే చోట చెడు లేకపోతే ఆశ్చర్యపోవాలి, చెడు ఉంటేనే మంచి విలువ తెలుస్తుంది ఏదైనా కూడా. అదేవిధంగా ఇప్పుడు కొద్దిగా నెగిటివ్ ఉండే వాళ్ళు ఉన్నప్పుడే మనం పాజిటివ్లో ఇంకొంచెం బాగా పదును తేరుతాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్తేనే కదా, ఇంకో ఇది బాగలేదు అన్నారు అనుకోండి, దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు ఇప్పుడు కేకే సర్వే ద్వారా లేకపోతే రాబిన్ శర్మ సర్వేస్ ద్వారా ఎక్కడైనా నెగిటివ్స్ ఉంటే కూడా దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి ఒక సహాయపడుతుంది. వాటిని ఓవర్కమ్ చేసి నిజంగా ఎవరికి సమస్య ఉంది, ఆ సమస్యను ఏ రకంగా తీర్చచ్చు అంటే, మీకు ప్రజల్లో మనకి ఒక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్లస్ ప్రజల్లో విశ్వాసం అనేది కోల్పోకుండా ఉంటుంది ఆ ప్రభుత్వం. కాబట్టి నెగిటివ్ ఎప్పుడు ఉండాలండి, నెగిటివ్ ఉండకూడదు అనుకోవడమే తప్పు నన్ను అడిగితే. ఇది కూడా మనం చూడండి, అంతా బాగుంటే ఎవరికి నచ్చదు. ఓ చిన్న తేడా వచ్చింది అనుకోండి, అది మనకి బాగా గుర్తుండిపోతుంది. చూడు, ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళాం కదా, అప్పుడు అక్కడ కాఫీ పడింది కదా నీకు ఆ చీర మీద, అట్లా ఏదో సంథింగ్, లేదు వాళ్ళు ఇలా అన్నారు కదా అంటే, ఆ నెగిటివ్లో కూడా మనం మొత్తం ఆ ఈవెంట్ని గుర్తు చేసుకుని సంతోషపడతాం. మొత్తం మీద ఆ చీర కట్టుకున్నాం, లేకపోతే ఇలా జరిగిందా లేదు, అలాగా ఒక నెగిటివ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది, మంత్రులు కరెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి కరెక్ట్ చేసుకోవచ్చు, ఉప ముఖ్యమంత్రి కరెక్ట్ చేసుకోవచ్చు. ఏమంటే వాళ్ళు ఎందుకు కరెక్ట్ చేసుకోవాలని మీరు అనొచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు మనుషులే, కాకపోతే వాళ్ళకి తెలిసి జరగవు తప్పులు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ముఖ్యమంత్రి గారు ఇన్ని పనుల్లో చిన్నవి పట్టించుకోకపోవచ్చు, అవునా కదా? అప్పుడు ఏమవుతుంది, అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు వాళ్ళకి తెలియక తప్పు చేయొచ్చు, నియోజకవర్గాల్లో తప్పులు జరగచ్చు. ప్రజలు ఏమనుకుంటారు, ఇది ముఖ్యమంత్రి గారికి తెలిసే జరిగింది, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు పట్టించుకోలేదు అంటారా అనరా? ఖచ్చితంగా అంటారు. ఇప్పుడు మీరు ఇటీవల కాలంలో జరిగిన ఒక పెద్ద మార్పు ఏంటంటే, గతంలో మీకు వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డికి తెలిసి అన్నీ జరిగినా కూడా ఎవడు జగన్మోహన్ రెడ్డిని తిట్టేవాడు కాదు. వీళ్ళు అపోజిషన్లో ఉండి కూడా వీళ్ళు పెద్దగా అంటే నెగిటివ్గా ఏమి మాట్లాడలే. కానీ ఇప్పుడు పాజిటివ్గా ఉంటే కూడా, ఇప్పుడు అపోజిషన్ ఏం చేస్తుందంటే, ఎక్కడో చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, జరిగితే దాన్ని వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలి.
ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శించాలి. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, లేకపోతే హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, లేదా ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, ఏమైనా అర్థం ఉంటుందా మాట్లాడే మాటలకి? ఎక్కడ తప్పు జరిగితే అక్కడ లోకల్ లీడరో లేకపోతే అక్కడ ఎమ్మెల్యేనో లేదు ఆ నియోజకవర్గానికి చెందిన మంత్రో స్పందిస్తే సరిపోతుంది, లేదా కన్సర్న్ మినిస్టర్ స్పందించాలి. అంతేగాని ప్రతిదానికి వాళ్ళ ఇంట్లో ఏదో అయింది వీళ్ళ ఇంట్లో ఏదో అయింది అంటే ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శిస్తాడా? మొన్న మీకు గుర్తుందా, ముఖ్యమంత్రి గారు ఫోన్లో మాట్లాడి వాళ్ళు ఎవరినో చెట్టుకు కట్టేసి కొడితే అప్పు విషయంలో వెంటనే ఆయన స్పందించి ఫోన్లో పరామర్శించి వాళ్ళకి 5 లక్షలు పంపిస్తే రోజా గారు అంటుంది ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారే ఈయన వెళ్ళి పరామర్శించరు, ఫోన్లో పరామర్శిస్తాడు. అర్థం ఉందా? వీళ్ళు పరామర్శల పేరిట ఇప్పటికి 5-6 చోట్లకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం విధ్వంసం చేసి ఒక్కొక్క చోట మనుషుల్ని ఎలా ఇబ్బంది పెట్టారు. ఒక చోట రాళ్లతో కొట్టి, ఓ చోట ఏమో డబ్బులు కాజేసి వాళ్ళ కార్యకర్తలు మిర్చి బస్తాలు మాయం చేసి, ఇక్కడేమో 3 మనుషుల్ని చంపేసి ఒక చోట, ఇక్కడేమో మామిడికాయల కింద పోసి తొక్కించి, అంటే ఎక్కడికి వెళ్ళినా తర్వాత మహిళలను రాళ్లతో కొట్టించి పొగాకు బేళ్ళను తొక్కించి, అంటే ఇవి ఎందుకు చెప్తున్నాం అంటే ఆయన ఒక చోటకి వెళ్తే పెద్ద విధ్వంసం, ఆయన ఒక చోటకి వెళ్తే మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇబ్బంది పడుతుంది, ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రజల మీదనే కాకుండా ఈ విద్వాంసాలు ఎక్కువగా మీడియా జర్నలిస్టుల మీద కానివ్వండి, ఫోటోగ్రాఫర్స్. ఎస్, అది అసలు జ్యోతి అంటే మీరు అన్నట్టుగా ఆంధ్రజ్యోత, ఈనాడ, TV5 తెలుసుకుని వాళ్ళ మీద దాడులు చేయడం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం పరామర్శకు వెళ్ళడం వల్ల 10 రూపాయల ప్రయోజనం ఉండట్లేదు వైసీపీ వాళ్ళ వల్ల. ఎదురు రైతులు నష్టపోతున్నారు, ఎదురు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళు జేబులోంచి రూపాయి తీసి ఇవ్వరు, పైగా వెళ్ళి వాళ్ళవి కాజేస్తారు, వాళ్ళ వస్తువులన్నీ పాడు చేసేస్తారు, వాళ్ళ పంట అంతా నాశనం చేస్తారు. ఇది అన్నమాట పరామర్శ అంటే. అవేవీ లేకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టకుండా, పోలీసుల్ని ఇబ్బంది పెట్టకుండా ఎవరి పనులు వాళ్ళు సజావుగా చేసుకుంటూ ఈయన ఒక ఫోన్ కాల్ తోటి మొత్తం సమస్య పరిష్కారం చేసి 5 లక్షల సహాయం అందించారు. ఇక్కడ మీరు ఈ డబ్బంతా ప్రజల సొమ్ము మీరు తినేసి ఆ ప్రజల సొమ్ముతోటి మీరు ఇక్కడ మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుని మళ్ళా ప్రజల సొమ్ము విధ్వంసం చేసి ఇదంతా అవసరమా మనం అనేది అది. సో ఆ రకంగా చూసుకుంటే ఈ సర్వేలు అనేవి, అది రాబిన్ శర్మ సర్వేనా, కేకే సర్వేనా, మరో ఎక్స్ సర్వేనా కాదు, సర్వేల వల్ల జరిగే మంచి ఏంటంటే ఇలా వాళ్ళు 6 నెలలకి ఏడాదికి ఇలా సర్వేలు చేయించుకుంటే దానివల్ల చిన్న చిన్న తప్పిదాలున్నా లేదు చిన్న చిన్న అసంతృప్తులున్నా అవి వెంటనే తీర్చడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది లాంగ్ రన్లో 29 వచ్చేసరికి ఈ ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ ఇది రాకుండా ప్రజలకు ఏం కావాలో చేస్తే ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకునే అవకాశం అనేది ప్రజలు వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. అటువంటి వాటికి ఈ సర్వేలు చాలా అవసరం మనం చెప్పేది అది. ఓకే మేడం, నమస్తే.